నేను ఎప్పుడైనా అక్కడ వెళ్ళాను ఫంక్షన్కి, ఎవడు పట్టించుకోండి ఆ లైమ్ లైట్ లేదుగా నాకు. లైమ్ లైట్ ఉంటే అందరూ అలా ఇప్పుడు ఇలా వెళ్ళాను కదా తల అలా దాచుకుని అలా మనకు కనిపిస్తుంటుంది బాగా. ఈడు వస్తున్నాడు, ఈడ సినిమా అడుగుతాడు, నేనేదో అడుగుతాను రా దేవుడు, అలా ఉంటుంది. అలా ఉంటుందా సార్? చాలా ఎక్కువ మన ఇండస్ట్రీలో ఎక్కువ అయ్యింది. మీరు ఫీల్ అవుతుంటారు పాపం, ఇదేంటి మనం అసలు ఈ లెవెల్ తీసిపారదు. నేనది ఫీల్ అవ్వాలి, బొంగులేదు ఏమి చూడలేదు. ఇంత ప్రూవ్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ నాలా సాంగ్ ఏమైనా చేయగలరా, నేను ఇచ్చిన మ్యూజిక్ ఏమైనా చేయగలరా ఇమ్మని చెప్పు నా కొడుకులు ఏమన్నా. ఐ విల్ ఛాలెంజ్ టుడే. అంత మ్యూజిక్ ఇచ్చాను నేను తెలుగు ఇండస్ట్రీకి. మీ రెహమాన్ గారు తిట్టేవాడు నేను పట్టుకుని, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అక్కడికి, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా తమిళనాడు. నిజమే, అది ఫీల్ అయ్యారు సార్ ఎప్పుడన్నా? అందరూ నిజంగానే అందరూ ఫీల్ అయ్యారు అక్కడ. మా ఇప్పుడు రెహమాన్ ఎప్పుడు తిడతాడు నేను, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, హైదరాబాద్కి ఎందుకు వెళ్ళావు, నువ్వు ఇక్కడ కదా ఉండాల్సింది. నేను అన్ని వదులుకొని వచ్చాను ఇక్కడికి, ఇక్కడ మన వీళ్ళు వదిలేసారు, వాడుకున్నారు వాడు వదిలేస్తారు. ఇంత సీరియస్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంత ప్రూవ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అరుంధతిలాగా ఏమన్నా చేయగలరా మ్యూజిక్? ఏమన్నా ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, ఎవరన్నా చేయగలరా తెలుగులో, రాసిస్తాను. ఎందుకు సార్ నువ్వు నాకు నచ్చే వాళ్ళు అంత కామెడీ లాగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చెప్తున్నా. ఎంత హార్డ్ వర్క్ చేస్తామమ్మా, ఏదో మేము ఏదో తెచ్చుకొని ఇక్కడ పువ్వులు అమ్మినట్టు కాదు. ఇక్కడ దానికి ఎంత అవస్థ పడతాం, ఒక పాటని ఆ సినిమాకి ఎలా హిట్ చేయాలి, ఎంత మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి, ఎంత కష్టపడతాం.